జీతాలు అడిగినందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉక్కుపాదం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశాలతో 5 మంది గ్రామ పంచాయతీ సిబ్బందిని తొలగించిన మహబూబాబాద్ జిల్లా తుర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామ కార్యదర్శి జీతాలు ఇవ్వలేదని ఎమ్మెల్యేని అడగడమే తప్ప అంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన. మొన్న ఇక్కడ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి తొర్రూరులో యశస్విని రెడ్డి మీటింగ్ పెట్టింది. యశస్విని రెడ్డి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కాడికి ఆ గ్రామ పంచాయతీ చెర్లపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లు తమ జీతాల కోసం అడగడానికి వస్తుంటే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. మొత్తం మీద ఆమెను అడిగినట్టున్నారు. అడగంగానే ఆ మనసులో పెట్టుకొని వాళ్ళను చెర్లపాలెం సంబంధించిన గ్రామ పంచాయతీ వర్కర్లను 5 మందిని ఆ ఉద్యోగం నుంచి కూడా వీకిరట. అంటే ప్రశ్నించడం తప్ప, అలా జీతాల కోసం హక్కుల కోసం అడగడం తప్ప మీతో అయితే ఏంటి లేకపోతే లేదు. కానీ వాళ్ళ మీద పుట్ట మీద కొట్టి వాళ్ళ ఉపాధి లేకుండా పాపం గ్రామ పంచాయతీలు ఎవరు పనిచేస్తారు? దళితులే పనిచేస్తారు, పేదోళ్ళే పనిచేస్తారు, డబ్బు లేని వాళ్ళే పనిచేస్తారు. అంటే మేము పేదల కోసం వచ్చినాము అని చెప్పి చెప్పుకునేటువంటి ఈ యశస్విని రెడ్డి కావచ్చు, వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి మరి పేదలు పొట్టగొట్టడం ఏంది? మిమ్మల్ని ఏమడిగిరు? వచ్చి తలా ఒక కారు కొనిమన్నారా? తలా ఒక బంగ్లా కట్టిమన్నారా? ఎందుకోసం వచ్చిర్రు? కనీసం వాళ్ళు చెప్పేది వినాలి కదా. మీరు న్యాయం చేస్తారా షేరా సెకండరీ, కానీ ఉన్న ఉద్యోగం ఎట్లా కూడా కొడతారు? కాబట్టి తక్షణమే ఆ 5 మందిని చెర్లపాలెంలో ఉన్నటువంటి 5 మందిని ఖచ్చితంగా మళ్ళా గ్రామ పంచాయతీ కార్మికుల్లో విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే అది రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది అవుతుంది. మేము కూడా చెర్లపాలెం గ్రామానికి వచ్చి వాళ్ళ తరపున కొట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వెంటనే యశస్విని రెడ్డి స్పందించి వాళ్ళను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.